ఆచి చికెన్ మసాలా. రేపటి నుంచి విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజును సిట్ విచారించనుంది. దీనికి సంబంధించి సిట్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పోలీస్ స్టేషన్లో విచారించేందుకు సిట్ కు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సవరించింది. మరోవైపు సిఐ నాగరాజుపై మరో కేసు ఫైల్ అయింది. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ పలు సెక్షన్ల కింద అట్రాసిటీ కేసు నమోదైంది. చెప్పాలని రేపటి నుంచి విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజును సిట్ విచారించనుంది. దీనికి సంబంధించి సిట్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పోలీస్ స్టేషన్లో విచారించేందుకు సిట్ కు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సవరించింది. మరోవైపు సీఐ నాగరాజుపై మరో కేసు ఫైల్ అయింది. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ పలు సెక్షన్ల కింద అట్రాసిటీ కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సునీత, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నిలిచిన కృష్ణలంక, విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు కేసు అంశానికి సంబంధించి మరొక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అలాగే ఆ నాగరాజు అంశానికి సంబంధించి తాను చిట్టికి చెప్పాల్సింది లేదంటూ ఆ జడ్జికి వీడియో కాల్ ద్వారా చెప్పటం, అలాగే సిట్టు అధికారులు తనని బలవంతంగా ఈ కేసు ఒప్పించాలని చెప్పటం, సిట్టు విచారణకి తాను హాజరు కాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమని చెప్పుకోవచ్చు. మొదటగా ఆ సిట్ అధికారులు సిఐ నాగరాజుని విచారించేందుకు కూడా అనుమతి కోరిన నేపథ్యంలో 12 రోజులు అనుమతి కోరగా 8 రోజులు అనుమతి ఇచ్చారు. అది కూడా రాజమండ్రి కేంద్ర కార్యాలయంలో. ఇప్పుడు ప్రస్తుతం నాగరాజు రాజమండ్రి కేంద్ర కార్యాలయంలో రిమాండ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి కేంద్ర కార్యాలయంలోనే వీడియో ఆడియో చిత్రీకరిస్తూ ఆయన్ని విచారించాలని కూడా ఆ కోర్టు ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మరలా కాదు కొన్ని కోణాలలో సిఐ నాగరాజుని స్టేషన్ లో ఉంచి ఆ చేసిన పనుల దగ్గర ఆయన కొంచెం విచారించాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన స్టేషన్ కి రావాలని సిట్ అధికారులు మరలా ఆ కోర్టుకి విన్నవించుకున్న నేపథ్యంలో కోర్టు మరలా తీర్పుని సవరించి నాగరాజుని 8 రోజులు కస్టడీకి ఇస్తూ, అది కూడా సిట్ అధికారులు అడిగిన విధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే ఈ యొక్క ఆ కేసును విచారించేందుకు కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి అయింది. అయితే నాగరాజు సిఐ నాగరాజు అంశం రేపటి నుంచి సిట్ అధికారుల ఆధ్వర్యంలో విచారించనున్నారు. అది కూడా ఆడియో, వీడియో, అలాగే సిఐ నాగరాజు తరఫున ఒక లాయరు, వీళ్ళ ముగ్గురు సమీకరణ జరగనున్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి తగ్గట్టు రేపు విచారణ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా సిట్ అధికారులు చేసి ఉంచిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ విచారణలో ఎందుకు సాయికృష్ణని అదుపులోకి తీసుకున్నారు, అదుపులోకి తీసుకున్న తర్వాత సాయికృష్ణని ఏం చేశారు, అదుపులోకి తీసుకున్న క్రమంలో వారెంట్ ఉన్న నేపథ్యంలో కోర్టుకి ఎందుకని సబ్మిట్ చేయలేదు అన్న కోణంలో పెద్ద ఎత్తున విచారించనున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సిఐ నాగరాజుకు సంబంధించి సాయికృష్ణని మాయం చేసిన క్రమం, అలాగే సాయికృష్ణని ఎందుకు టాస్క్ ఫోర్స్ దగ్గర నుంచి నాగరాజు అదుపులోకి తీసుకున్నాడు, అలాగే పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఎందుకు 9 రోజుల పాటు స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ డిలీట్ చేశారు, నాగరాజుకి సాయికృష్ణకి మధ్య ఎందుకు అంత వైరం, ఒక రౌడీ షీటర్ కి ఒక సిఐకి మధ్య అంత వైరం పెరగటానికి ఎంత పర్సనల్ గ్లడ్జెస్ ఉన్నాయనే దాని మీద కూడా సిట్ అధికారులు రేపు నాగరాజును విచారించనున్నారు. అలాగే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా నాగరాజుతో పాటు ఎవరు సహకరించారు, నాగరాజుతో పాటు ఎవరున్నారు,
సాయికృష్ణని చనిపోయిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తీసుకెళ్లారు అన్న కోణంలో పెద్ద ఎత్తున కూడా రేపు సిట్ అధికారులు విచారించనున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి నాగరాజుకి సిట్ అధికారులు మరొక షాకింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు, ఆ తర్వాత మర్డర్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయికృష్ణ మీద మరొక కేసు వచ్చి పడింది. ఏదైతే నాగరాజు సిఐ గా ఆ స్టేషన్ లో ఉన్న సమయంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో తీశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన పరిస్థితి ఉంది. ఆ చనిపోయిన వ్యక్తిపై గత వారం రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. ఎంతమంది ఆ కూటమి ప్రభుత్వంలో చనిపోతారు, ఆ చనిపోయే విధంగా అధికారులు ప్రేరేపిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గత 3 రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించిన నేపథ్యం ఎర్సీసీఏ నాగరాజుపై మరొక కేసు నమోదైంది. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ప్రేరేపించడం లాంటి సెక్షన్లతో, అలాగే అట్రాసిటీ సెక్షన్లు జోడించి సీఏ నాగరాజుపై మరికొన్ని కేసులు మరికొన్ని సెక్షన్లు పడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సీఐ తనని వేధిస్తున్నారని ఆ పేరు పోగు క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఆ సెల్ఫీ వీడియో తీసిన ఆధారంగా ఆ వీడియో బేసుగా చేసుకొని ఈ యొక్క కొత్త కేసు నమోదు చేశారు, కొత్త సెక్షన్లు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆత్మహత్యకు పాల్పడిన వ్యవహారంలో కొంతమేరకు అనుమానాస్పద మృతి కింద కూడా ఆ సెక్షన్ నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆత్మహత్యగా ప్రేరేపించడం, ఎస్సీ అట్రాసిటీ కింద మార్పు చేసి ఆ కేసు పెట్టడం, కేసులో నిందితులుగా సిఐ నాగరాజుని పోలీసులు చేర్చడం నాగరాజుకి మరింత మెడకు ఉచ్చు బిగిస్తుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా క్రాంతి కుమార్ మరణానంతరం సెల్ఫీ వీడియో వెలుగులోకి రావటం, వైసీపీ దాన్ని క్యాచ్ చేసి టీడీపీ ప్రభుత్వం మీద పెద్దగా ఇబ్బంది పెట్టి ఇరకాటంలో పెట్టడంతో మరొకసారి గతంలో నమోదు చేసిన అనుమాన మృతి సెక్షన్ ను పోలీసులు మరింతగా లోతుగా మార్చి పలు సెక్షన్లు మార్చి పెట్టిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్. థ్యాంక్ యూ.